నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే మనకి సీఎం మన ఏపీ సీఎం జగన్ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ కాబోతున్నారని సమాచారం అందుతుంది సార్. సో అసలు ఆ భేటీలో జరిగే అంటే ఏం జరగబోతుంది సార్? ఈ భేటీ వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి సార్? సో ఒకటేంటంటే షర్మిల అసలు ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతారా, లేదంటే తెలంగాణ పరిమితం అవుతారా, లేదా జాతీయ స్థాయిలో ఆమెను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందా, ఇలాంటివన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసిన తర్వాత దానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టారు. చాలా అఫీషియల్ గా, చాలా బోల్డ్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి సందర్భంగా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే ఏఐసిసి నుంచి అలాంటి అభిప్రాయం ఉంటేనే రేవంత్ రెడ్డి అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పటి వరకు కూడా అసలు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పదవితోటి ఎంటర్ అవుతారు అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ కు ఒక క్లారిటీ ఇచ్చేసారు రేవంత్ రెడ్డి. సో తాజాగా ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లీడరు. ఆమె తన కుమారుడి వివాహం సందర్భంగా ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో షర్మిల తోటి కలిసి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వెళ్తాను, ఎంట్రీ ఇస్తానని చెప్పి ఆయన చెప్తూ కీలకమైనటువంటి కొన్ని పాయింట్స్ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేశారంటే, ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని కలిశారు. అంటే కేసీఆర్ ని కలవడంతో పాటు తనని శత్రువుగా చూస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సో ఎందుకు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే, ఎన్నికల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టీంని కూడా హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ లో ఒక కీలకమైనటువంటి ఫామ్ హౌస్ లో లేదంటే గెస్ట్ హౌస్ లో కూర్చున్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దూతలు ఇక్కడ కేసీఆర్ ని గెలిపించేటువంటి ప్రయత్నం చేశారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో ఉండేటువంటి సీఎంలు ఎవరైనా సరే సహజంగా ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటారు గెలిచినటువంటి వాళ్ళని. అలాగే లేదా నేరుగా వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక ఆనవాయితీ. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసి రేవంత్ రెడ్డిని అభినందించడం జరిగింది. అలాగే పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంలు ఎవరైనా లేదా పరిచయస్తులు ఉంటే వాళ్ళు కూడా ట్వీట్ చేసి అభినందనలు తెలిపడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా నాయకుల పరంగా కానీ లేదంటే ప్రజల పరంగా కానీ విడిపోలేదు. అవినాభావ సంబంధం ఉంది. 2 రాష్ట్రాలకు కూడా తెలుగు ప్రజలుగా కలిసి ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైనటువంటి పెండింగ్ లో ఉన్నాయి. 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తుల పంపకం ఇంకా కుదరలేదు. పైగా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డిని విషయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కానీ ట్విట్టర్ వేదికగా ఆయన అభినందించారు, ట్విట్టర్ వేదికగా. కానీ వ్యక్తిగతంగా వచ్చి కలవలేదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా వ్యక్తిగతంగా ఒకే కలవకపోయినా కానీ బట్ అది పనిగా హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో లేనటువంటి రోజు చూసుకొని కేసీఆర్ ని కలిసి వెళ్ళడం అనేది కొంత రాజకీయ కోణం నుంచి చూస్తే కనుక ఒక ఇష్యూగా కనిపిస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డి? షర్మిల ఢిల్లీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆ టైం చూసుకొని వచ్చారు. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక హైదరాబాద్ లో ఉంటే ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం లేదంటే నైతికత ప్రకారం అయితే కలవాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి రోజు వ్యూహాత్మకంగా ఆయన హైదరాబాద్ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ కలిసి దాదాపు 45 నిమిషాల పాటు వివిధ రాజకీయపరమైనటువంటి అంశాలను వాళ్ళిద్దరి మధ్య
చర్చకు వచ్చింది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనేది కూడా తెలిసింది. సో ఈ విషయం తెలిసినటువంటి రేవంత్ రెడ్డి తాను హైదరాబాద్ లో లేనప్పుడు వచ్చి కేసీఆర్ ని కలవడం అనేది, రాజకీయపరమైన ఎత్తుగడలు కూడా పడడం అనేది ఇది రాజకీయపరమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది. సో రాజకీయంగా శత్రువుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేసీఆర్ ఉన్నారు. సో కేసీఆర్ ఇప్పుడు ఏంటి, రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా ఆయన వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. రాబోయేటువంటి రోజుల్లో మేదక్ ఎంపీగా పోటీ చేసి వెళ్ళాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక శత్రువుని, ముఖ్యమంత్రికి రాజకీయ శత్రువు ఎవరంటే కేసీఆర్, అలాంటి శత్రువుని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలవకపోవడము అనేది ఇప్పుడు ఒక రాజకీయ అంశంగా మారింది. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఒక రాజకీయ శత్రువుగానే జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ ఇస్తాను, షర్మిలకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా అందజేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి నేను వెళ్తానని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ శత్రువుగా రేవంత్ రెడ్డి చూడబోతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో రాజకీయ శత్రువు ఎలాగో కేసీఆర్ ఉన్నారు. సో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా ఒక శత్రువుగా, ఉమ్మడి శత్రువులుగా చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో అందుకే వాళ్ళ రాజకీయ పతనానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి షర్మిల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంటర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముందుకు రానప్పటికీ కూడా తానే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలుస్తానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ఒక బోల్డ్ స్టెప్ కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. ఆ కారణంగానే ఇటీవల కాలంలో బాత్రూమ్ నుంచి జారిపడినటువంటి కేసీఆర్ ని ఆసుపత్రిలో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కలవనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళబోతున్నారని చెప్పి ఒక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. దీంతో ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి సంకేతం పంపించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి భేటీ త్వరలోనే ఉండబోతుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి ఉండాలి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగే విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. విద్యుత్ బకాయిలతో పాటు అనేకమైనటువంటి కొన్ని ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్ కానీ లేదా ఆస్తులపరమైన ఇష్యూస్ కానీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల సీఎం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. నీటి వివాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి త్వరలోనే నేను జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఒకవేళ భేటీ అయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సానుకూలమైనటువంటి అంశాన్ని రాబట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ వేశారు. పైగా షర్మిలని పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ నియమించబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సో దీంతో అక్కడ షర్మిల అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె చంపడానికి అయితే ఎంటర్ కాబోతూ ఉన్నారు. ఆ ఎంటర్ కావడంతో పాటు జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి ఒక అంశంగా మనం తీసుకోవచ్చు దాన్ని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.